ఎట్లా ఉండబోతోంది? నెక్స్ట్ ఏంటి? సార్ అసలు సార్ 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అడిగి ఆ, ప్రజా ప్రస్థానం అనే పేరుతో జనాల దగ్గర తిరిగి వాళ్ళను ప్రాధేయపడి నేను రాజశేఖర బిడ్డను ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి వాళ్ళని అడుక్కుని ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన దానికి ప్రజలు ఒక్కసారి అతన్ని ముఖ్యమంత్రి చేసిన దానికి వ్యవస్థల్ని ఎలా భ్రష్టు పట్టించారో వ్యవస్థల్ని ఎలా తొంగలో దొక్కారో ఏ రకంగా సార్ ఒక వ్యవస్థీకృత అవినీతి అంటే స్టేట్ స్పాన్సర్డ్ కరప్షన్ ఇది ఒక వ్యవస్థీకృత అవినీతి ఇది అంటే సార్ ఈ విధి విధానాల్లో ఎన్ని రకాల మోసాలు ఎన్ని రకాల అవకతవకలు అంటే సార్ ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద డ్రగ్ లార్డ్స్ మాఫియా డాన్స్ లేదంటే అత్యంత అవినీతి పరుల పరిపాలకుల జాబితాలో జగన్మోహన్ రెడ్డి గారిని మొట్టమొదటి స్థానంలో పెట్టే విధంగా ఈ రకంగా సార్ ఈ రోజు ఆర్డీఓలుగా డిఎస్పీలుగా లేదంటే జిఎస్టి అసిస్టెంట్ కమిషనర్ గా పెద్ద పెద్ద స్థానాల్లో ఉండాల్సిన గ్రూప్ 1 అధికారులకు నిర్వహిస్తున్న ఒక మెయిన్స్ ఎగ్జామ్ ఈ రకంగా భ్రష్టు పట్టించడం సార్ రేపు వాళ్ళు కలెక్టర్లు అవుతారు డిఐజీలు అవుతారు లేదంటే ఎస్పీలు అవుతారు రకరకాల పెద్ద పెద్ద పొజిషన్ లో ఉంటే ఇలాంటి వ్యక్తులు రేపు నిజంగా సార్ ఆ పొజిషన్ లోకి వస్తే ఈ రకంగా లక్షలు కోట్లు చేతులు మారి ఈ రకంగా అవినీతి చేసి రేపు ఆ పోస్టులోకి వస్తే సార్ వారి వల్ల ఈ సమాజం ఎంత దారుణంగా మోసపోతా సార్ ఎంత దారుణంగా నష్టపోతా సార్ అసలు భావితరాలకు మనం ఏం సమాధానం చెప్పాలనుకున్నాం సార్ ఇప్పుడు వాళ్ళు రకరకాల అవినీతి చేశారు సార్ ఇల్లీగల్ లిక్కర్ అన్నారు శాండ్ అన్నారు రకరకాల అవినీతి చేశారు అదొక లెక్క కానీ ఇక్కడ ఎవరైతే రేపు ప్రజలు పరిపాలించాలో ఎవరైతే ప్రజలకు మంచి చేయాలో వాళ్ళందరినీ అవినీతి పరులు తెచ్చి ఏమి చాటగారాలను తెచ్చి వారి ద్వారా పరిపాలన కొనసాగిస్తే రేపు రాష్ట్రంలో అసలు పరిపాలన అనేది కరెక్ట్ గా ఉంటుందా సరిగా జరుగుతుందా న్యాయబద్ధంగా జరుగుతుందా పారదర్శకంగా ఉంటుందా ఇది చాలా చాలా పెద్ద డిబేట్ ఇది సార్ ఎవరైతే టీచర్ల స్థానంలో కావు ఇప్పుడు టీచర్ల గురించి మాట్లాడతారు సార్ ఇంత అద్భుతంగా ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించి అద్భుతమైన ఫలితాలను ప్రకటించి అత్యంత పారదర్శకంగా టీచర్లను నియమిస్తే దాని గురించి మాట్లాడే వీళ్ళు దీనికి ఏం సమాధానం చెప్తారు సార్ ఎంత దారుణమైన పరిస్థితి సార్ కొన్ని మచ్చుకు కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడితే సార్ అసలు ఏపీపీఎస్సీ నిబంధనల్లో వీళ్ళు ఏదైతే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారో ఆ రోజు 2018లో ఎక్కడ కూడా డిజిటల్ ఎవాల్యుయేషన్ అనే మాట తావే లేదు మరి అలాంటిది డిజిటల్ ఎవాల్యుయేషన్ ఎలా చేశారు మీరు దానికి కనీసం ఏపీపీఎస్సీ చైర్మన్ అనుమతి ఉందా సార్ మీ ఇష్టమైన కొంత వ్యక్తులు నియమించుకున్నారు సార్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన ఆ రోజు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్నాడు ఆయన అడ్డం పెట్టుకొని ఆయన చేతితో ఆ మొత్తం ఎవాల్యుయేషన్ షీట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అతని చేతికి ఇచ్చేశారు అతని ఇష్టారాజ్యంగా ప్రవర్తించాడు సార్ అసలు స్టోన్ మీడియా అడ్వైజరీ అనే ఒక సంస్థ ఎవరు సార్ అసలు ఎవరు ఆ స్టోన్ మీడియా అడ్వైజరీ దానికి 1.4 crores డబ్బు ఇవ్వడం అసలు దానికి ఒక టెండర్ ప్రాసెస్ కానీ లేదంటే చైర్మన్ అప్రూవల్ కానీ లేకపోతే కమిషన్ అప్రూవల్ కానీ ఎక్కడైనా ఉందా సార్ వారి చేతికి పేపర్లు ఇచ్చారు వారితో ఆ మూల్యాంకనం ఎవాల్యుయేషన్ చేయించారు అసలు డిజిటల్ ఎవాల్యుయేషన్ అనేది లేనే లేదు అన్నాక అసలు డిజిటల్ ఎవాల్యుయేషన్ ఎలా చేయిస్తారు సార్ చేయించినాక అక్కడే ఊరుకున్నారు సార్ కనీసం సార్ ఒక అనాథరైజ్డ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పెట్టారు సార్ అక్కడ ప్రొఫెసర్స్ పెట్టాలా ప్రొఫెసర్స్ పెట్టి నీట్ గా మూల్యాంకనం చేసి అట్లాగా ఏదైతే మార్క్స్ వచ్చాయో దాన్ని మీరు అప్లోడ్ చేయకుండా అక్కడ అనాథరైజ్డ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అంటే ఏదో బిఎస్సి చదువుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు మీరు పెట్టి ఆ రకంగా వాళ్ళ చేత సార్ మార్కులు కూడా ఎలా సార్ అక్కడ ఏవైతే మార్కులు వచ్చాయో అవి కాదు వీరు ప్రీడిఫైన్డ్ మార్కులు అంటే ఏ వ్యక్తికి ఎన్ని మార్కులు ఇవ్వాలనేది వీళ్ళు ముందే రాసుకుపోవడం ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఏ స్థాయికి దిగుతారంటే ఒక లిస్ట్ తీసుకెళ్లారు అక్కడికి ఏ వ్యక్తికి ఎన్ని మార్కులు ఇవ్వాలనేది ఆ మార్కుల్నే ఓఎంఆర్ లిస్ట్ మీద వేశారు తప్పితే నిజంగా అక్కడ ఎన్ని మార్కులు వచ్చాయనేది పట్టించుకోవాలి వాళ్ళు అంటే చూడండి ఎంత పెద్ద స్థాయిలో దీన్ని ఇంత మోసం చేశారు అంటే సార్ దీనికి ముఖ్యమంత్రి గారు లేకపోతే అప్పుడున్న హోమ్ మినిస్టర్ గారు లేదంటే అప్పుడున్న ఉన్నత విద్యాశాఖ మంత్రులు వీళ్ళ అనుమతి లేకుండా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈ స్థాయిలో జరుగుతుందా సార్ నేను అడుగుతున్నా రెండోది సార్ మార్కులను తారుమారు చేయడమే కాకుండా సార్ తర్వాత ఈ మార్కులు ఇట్లా డిజిటల్ ఎవాల్యుయేషన్ తప్పని తెలిసిన తర్వాత మళ్ళీ సార్ అసలు హైలాండ్ అసలు సార్ అగ్రిగోల్డ్ సంబంధించిన హైలాండ్ కి అసలు పర్మిషన్ ఉందా కనీసం సార్ ఒక సీజ్ చేసిన ప్రాపర్టీలో మీరు లోపలికి వెళ్ళొచ్చా గవర్నమెంట్ అధికారులు కానీ లేదంటే గవర్నమెంట్ కి సంబంధించిన ఏ వ్యక్తులైనా
ఒక సీజ్ చేసిన ప్రాపర్టీలకి అనుమతి లేకుండా పోవచ్చా? నేను ఓపెన్ డిబేట్ సార్, ఇది ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా వైసీపీ నాయకులకి. హాయిలాండ్ అనే ఒక రిసార్ట్ లో పేపర్లు రుద్దలేదు సార్. సార్ ఒక క్లోజ్ సర్క్యూట్ లో ఒక సెక్యూరిటీ బిల్డింగ్ లో సార్ అత్యంత అంటే ఎక్కువ భద్రతాపరమైన చర్యలను తీసుకొని ఒక ప్లేస్ లో రుద్దాల్సిన పేపర్లను ఐలాండ్ అనే ఒక రిసార్ట్ కు తరలించి మీ ఇష్టానుసారంగా 84 రోజులు ఐలాండ్ రిసార్ట్ లో ఉన్నాయంటే ఏమనుకోవాలి సార్? సార్ అక్కడ అదే కాదు, మీరు చెప్పినట్టు సార్ 736 మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాస్తే 718 మంది పేపర్ల మీద చేంజెస్ ఉన్నాయి, మార్పులు ఉన్నాయి, రకరకాల మార్పులు. ఎవరైతే ఎవాల్యుయేషన్ చేశారో మాన్యువల్ గా వాళ్ళు దాన్ని రకరకాలుగా రుద్దారు, రకరకాలుగా వైట్నర్ పూశారు, రకరకాలుగా మార్పులు చేశారు. సార్ మార్క్ లో మార్పులే, అక్కడ రాసిన రాతల్లో మార్పులే, రకరకాల ఇష్టం. అసలు చేయించా సార్ ఇన్నిసార్లు? సార్ రెఫరల్ రేట్ ఒకటి ఉంటుంది సార్. జనరల్ గా ఎవరికైనా ఎగ్జామ్ మీద డౌట్ ఉంటే, అంటే ఈ ఎవాల్యుయేషన్ చేసిన దాని మీద ఏ అభ్యర్థికైనా డౌట్ ఉంటే రీఎవాల్యుయేషన్ రీకౌంటింగ్ కి అడుగుతారు. అంటే రీఎవాల్యుయేషన్ అనుమతి లేదు సార్, గుర్తుపెట్టుకోండి. గ్రూప్ 1 లో నో రీఎవాల్యుయేషన్ అయినా కూడా వీళ్ళు 2 సార్లు రీఎవాల్యుయేషన్ చేయించారు, అంటే 3 సార్లు ఎవాల్యుయేషన్ చేయించారు. అసలు ఏపీపీసీ చరిత్రలో ఎప్పుడు జరగలేదు ఇది. రెండోసారి రెఫరల్ రేటు 10.2%. ఇంత ముందు 2016 నోటిఫికేషన్ కానీ అంత ముందర కానీ 0.5 ఉన్న రెఫరల్ రేటు ఒక 10.2% పెరిగింది. అంటే ఒక ఎవాల్యుయేటర్ రుద్దిన దానికి, రెండో ఎవాల్యుయేటర్ రుద్దిన దానికి, లేదంటే మూడో చీఫ్ ఎగ్జామినర్ రుద్దిన దానికి ఈ మధ్య వ్యత్యాసం ఏదైతే ఉందో సార్ దాన్ని రెఫరల్ రేట్ అంటారు. అది 10.2% గా ఈ రాష్ట్ర చరిత్రలో లేదంటే దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రెఫరల్ 10.2% ఎగబాకడం. సార్ అసలు దీన్ని ఎగ్జామ్ అంటారా సార్? దీన్ని ఒక గవర్నమెంట్ అంటారా? ఇంత నీచ నికృష్టంగా, ఇంత దారుణంగా గవర్నమెంట్ అడిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అద్భుతమైన రీతిలో పారదర్శకంగా మెగా డిఎస్సి నడిపి ఈ రోజు 16,000 మందికి టీచర్ పోస్టులు ఇచ్చి రైట్ సార్ విజయ్ గారు ఓకే రండి, మీరు సత్తా ఉంటే విజయ్ గారు డిబేట్కి రండి, రైట్ తెలుసుకుందాం. ఓకే అంకమరావు గారు చెప్తా సార్, అంకమరావు గారు సార్ ఒక్కటైనా మీరు నిరూపణ చేయండి, ఎక్కడైనా మీరు